మా లాంగ్వేజ్ కొంచెం వేరే ఉంటుంది. ఎందుకంటే మాది కొమ్రమి ఆసిఫాబాద్ డిస్టిక్, కౌటాల మండల్, ముత్తంపేట విలేజ్, మొత్తం మహారాష్ట్రకు బార్డర్. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ లాస్ హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ 1 year అవుతుంది. జీరా వాటర్ తాగుతున్నా రోజు. గుర్తుందా జీరా వాటర్ నేను కూడా తాగిన తగ్గలే అన్నాడు ఒకడు. రైట్. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనతో పాటు మన కెమెరా వెనక ఇద్దరైతే ఉన్నారు. సో వాళ్ళు మన కెమెరా ముందుకైతే వస్తున్నారు. రండిరా. మా బావ, మా బ్రో ఇద్దరైతే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా బావ కొంచెం ఏదో చెప్తాడట, జాగ్రత్తగా వినుండి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనం తీసే వీడియోలో కొంచెం జనాలకు ఉపయోగపడే వీడియో తీయాలి, కానీ చిల్లర వీడియో తీయొద్దని నేను ఒక విషయం అయితే చెప్తున్నాను. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? పాజిటివ్ నెగిటివ్. ఇదేంటంటే మొన్న జరిగింది మా బావ విషయం ఏంటంటే, మా బావ జస్ట్ లైట్గా ఏదో ఒక స్నాప్లో వీడియో తీసి లవ్ బ్రేకప్ సాంగ్ జస్ట్ ఇట్లా పెట్టిండు. ఎవరికి పెట్టిండు? వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టిండు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేసారు అంటే అది స్టోరీ పెట్టుకున్నారు. వాట్సాప్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, వాళ్ళతో పాటు ఇంకా 10 మంది పెట్టుకున్నారు. ఆ 1 day మొత్తం బాగాదే హల్చల్ ఉండే స్టోరీ. అంటే ఎక్కువ పాజిటివ్ని పట్టించుకోరు, అందరూ నెగిటివ్ని పట్టించుకుంటారు. సో మనం లైఫ్లో ఏంటంటే పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ని పక్కన పెట్టి పాజిటివ్ వైబ్లో వెళ్తే మన లైఫ్ మొత్తం పాజిటివ్గా ఉంటుంది. సో అది మ్యాటర్. ఇంకేంటంటే, నేను మీకు ఉపయోగపడేది చెప్తాను కదా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. దగ్గర 9 kgs వెయిట్ లాస్ అయినా. అది ఎందుకైనా? మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం వర్కౌట్ చెప్పు? 1 year. 1 year. బిఫోర్ 1 year ముందు నుంచి జిమ్ స్టార్ట్ కాలేదు, జిమ్ థాట్ రాలేదు, జిమ్ పెడతారని మనకు తెలియదు అసలు. జిమ్ పెడతారని అనుకోలే. ముందు 1 year నుంచి మనం చేస్తున్నాం. మనం ఏమనుకున్నాం, సిరిపూర్లో అయితే బాగుండు జిమ్ అనుకున్నామా లేదా? అవును, సిరిపూర్లో అయితే బాగుండు, 15 kilometers కదా, ఇట్లా పోయి రావచ్చు అనుకున్నాం. మళ్ళీ కౌటల్లో అయితే మన దగ్గరనే పోవచ్చు రావచ్చు అనుకున్నాం. కానీ వితిన్ 2 months జిమ్ అయితే అయిపోయింది. అదేమో అట్లా తెలియదు, అయిపోయింది అట్లా కథం. జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. బాగా మంది జిమ్కి వచ్చిండ్రు, కొన్ని రోజులు వచ్చిండ్రు, ఒక 1 month కూడా రాలే, బరాబర్ 10-15 days వచ్చిండ్రు, కథం బంద్ అయిన్రు. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. కన్సిస్టెన్సీగా లేకపోతే నువ్వు అది వేస్టే కదా. అందుకోసం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నేను కన్సిస్టెన్సీ నువ్వు మిస్ అయినావు. ఎందుకు మిస్ అయినావు అంటే, నీకు ఒక గోల్ ఉన్నది. నా ఛానల్ సక్సెస్ అవ్వడం స్టార్ట్ అయింది. మన బ్రోకి గేమింగ్ ఛానల్ ఉంది. సో దానికి 1K subscribers అయ్యారు, బట్ 4000 వాచ్ అవర్ కావాలి. దానికోసం బ్రో డైలీ లైవ్ చేస్తుండు. అది సక్సెస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నేను గ్యాప్ ఇచ్చేసిన జిమ్కి. నా డ్రీమ్కి నేను గ్యాప్ ఇస్తే అది నన్ను వదిలేస్తుంది. సో దాన్ని నేను డ్రీమ్ని వదలకూడదు అని జిమ్కి కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్దా గ్యాప్లో. నేను మా బ్రో ఇద్దరం కలిసి డైలీ వస్తుండే, డైలీ ఒక్కరోజు కూడా మిస్ చేయలే. ఇంకేంటంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందిగా, మిస్టర్ నితేష్ అనే అకౌంట్, దాంట్లో అప్లోడ్ చేయక ఇంకొక వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని వీడియోస్ దాంట్లో అప్లోడ్ చేస్తుండే. సో అట్లా అంటే మనోళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని వేరే అకౌంట్లో అప్లోడ్ చేస్తుండే. కానీ మనోళ్ళు దగ్గర చాలామంది చూసారు దాన్ని. నేనే చూసి షాక్ అయినా. వేనా అని డౌట్ వచ్చింది, ఇగ్నోర్ చేసిన, వీడియో స్కిప్ చేసేసిన. తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినావు కదా, ఆ లొకేషన్ గుర్తుపట్టిన. లొకేషన్ చూసినట్టే ఉంది, ఇవి మావాడే అని అప్పుడు ఫాలో కొట్టినా. నేను ఫస్ట్ చూసినప్పుడు నేను ఫాలో కొట్టలేదు, నేను గుర్తుపట్టలేదు. మావాడు వీడియో తీసుడేంది అని షాక్ అయినా. ఫస్ట్ ఫేస్ చూపెట్టలేదు, ఇట్లనే ఎక్సర్సైజ్ చేస్తుండే ఇన్స్టాలో. దోస్తులు అవసరం ఆరా చిల్లర కథ, అది ఏందిరా మొత్తం ఎట్టున్నదా గబ్బు వీడియో అని అనుడు. ఏమేం చేస్తున్నావురా నువ్వు? అంటే రోజు వర్కౌట్ చేస్తుండే, 1 week ఫోటోలు దిగి రిజల్ట్ చూసుకుంటుండే. సో చేంజెస్ అయితే కనిపిస్తుండే మాకు డైలీ. మా బ్రోకి కూడా చేంజెస్ కనిపిస్తుండే, నాకు కూడా చేంజెస్ కనిపిస్తుండే. తగ్గలేదు ఇంకా. అది నాటుబాడి అన్నట్టు మనది. ఎందుకంటే బయట చేసినాం కదా, అది నాటుబాడి, మనది వేరే ఉంటుంది.
స్టాండర్డ్ విత్ బ్రాండెడ్. సో చేంజెస్ అయితే కనిపించాయి. సో అప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసినాం. అప్పటి నుంచి నేను డైలీ వెళ్తుండే. మా బ్రో దగ్గర బంద్ అయిండు, ఇంటికానే హోంవర్కౌట్ చేసుకుంటాడు. మళ్ళీ ఏంటంటే మా బావదైతే మంచిగా రిజల్ట్ కనపడుతుంది. బ్యాక్ కొంచెం బైజప్స్ ట్రైజప్స్ అన్నీ. అదేంటంటే ఫుడ్ డైట్ మంచిగా మెయింటైన్ చేస్తాడు, వర్కౌట్ చేస్తాడు, స్లీప్ వేస్తాడు మంచిగా. మన బాగా ఏం టెన్షన్ ఉన్నది అయితే. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నా లైఫ్లో జరిగింది చెప్తున్నా. ఇవాళనే ఒకరేమన్నారంటే మా ఎంత బక్కగా అవుతున్నావు, మంచిగా లేవు, మొత్తం కళ్ళు లోపలికి పోతున్నాయి, మొత్తం బక్కగా అవుతున్నావు అని అన్నారు. సో వాళ్ళకేం తెలుసు మన బాధ. అప్పుడేమో మంచిగా లడ్డు ఉన్నప్పుడు నాకే ఇట్లా చిరాకు అనిపిస్తుండే. ఇట్లా మా పాయింట్ బరాబర్ రాకపోతుండే. కింద పొట్ట కింద పైన పట్ట ఇప్పుడు వచ్చింది, అప్పుడు పొట్టుండే. తోడుగా నిలిచింది నా నిజమైన ఆస్తిని, కుటుంబ గౌరవాన్ని. అప్పుడు పొట్ట వచ్చింది, ఇప్పుడు బట్ట వద్దంది. సో అంటే జనాలు బాగా మంది అబ్జర్వ్ చేస్తారు, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు, వచ్చి అడుగుతారు. అన్నప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. నెగిటివ్నే పాయింట్అవుట్ చేస్తారు, నెగిటివ్నే పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పు, నువ్వు బక్కగా అయినా ఏమైనా రోగం వచ్చిందా అని అనుకుంటారు. ఒకవేళ నిజంగానే సక్సెస్ అయితే బాడీ వస్తే చేతబడి చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. బ్రో దిష్టి చేయించుకో, జాగ్రత్తగా ఉండి. ఓకే, 2 నిమ్మకాయలు జేబులో పెట్టుకుని తిరుగుతారు రోజుగా. బాగా నువ్వు బాగా కంపల్సరీ బాగా చేంజ్ కంపల్సరీ కావాలి, బాగా కంపల్సరీ కావాలి. బ్యాక్ మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం. మీరు చేంజ్ కావాలి, మా బాడీ చేంజ్ కావాలి, మంచిగా ఫిట్ కావాలి అనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ మాత్రం మిస్ కాకండి. డైలీ వర్కౌట్ చేయండి, డైలీ డైట్ మెయింటైన్ చేయండి. డైట్ అనేది ఏం లేదు, సింపుల్. మనం డైలీ ఏం తింటున్నామో అదే తిను, కానీ కొంచెం కొంచెం తగ్గి అంతే. లైట్ వెయిట్గా తిను. బయట ఫుడ్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్ ప్లస్ షుగర్ తగ్గి, షుగర్ మొత్తం అవాయిడ్ చేసినాం అనుకో, నీ బెల్లీ ఫ్యాటు, నీ సైడ్ ఫ్యాటు, నీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం ఇట్లా కరిగిపోద్ది. షుగర్ అవాయిడ్ చేస్తే ఉన్న బాడీ పెయిన్స్ కూడా తొందరగా తగ్గుతాయి. షుగరు చాయ్కి మొత్తం తాగుతాను, అవసరం అది. షుగర్ అనేది పాయిజన్ లాంటిది. బంద్ చేసినాను లేదా, మనం బంద్ చేసి దగ్గర 3 నెలలు చాయ్ తాగక ఎన్నో సంవత్సరాలు దాటుతుంది. నేను ఇంకా ఒకసారి తాగిన, ఇప్పుడంటే అది బాగా మంచి పోయి రాగా తాగిన. ఒక రోజు మధ్యలో ఏదో ఒకటే రోజు తాగిన అంతే. దగ్గర బంద్ చేసి 4-5 months అవుతుంది నేను బంద్ చేసి. 1-2 years అవుతుంది. 2 years అవుతుంది. నేను 4 months. ఇప్పటికైతే చాయ్ తాగలేదు. మేము మా బావ నేను ఇక గ్రీన్ టీ అలవాటు చేసుకున్నాము. గ్రీన్ టీ తాగుతున్నాము కౌడలో పోయి. చాయ్ షుగర్ అవాయిడ్ చేస్తే పింపుల్స్ రావు. ఫేస్ అనేది మంచిగా గ్లో అవుతుంది, మీకు కనిపిస్తుంది. డైలీ ఆయిల్ ఫుడ్ తినడం అవాయిడ్ చేస్తే ఓన్లీ ఆయిల్ ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి. నూడిల్స్, బజ్జీలు అవి ఎందుకు, మనకు అవసరమా? మనం తినే ఫుడ్ అంతా మొత్తం కల్తీ ఉంటుంది కాబట్టి మనకు హెల్త్ ఎక్కువ మంచిగా అవ్వడం కంటే అది హెల్త్ తగ్గుతుంది. ఎస్. సో మనం హెల్త్ తగ్గించడం కంటే పెంచడం గురించి ఆలోచించాలి. సో షుగర్ అవాయిడ్ చేస్తే బెటర్ చాలా. జీరా వాటర్, దానివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నీకు 1 monthకు 2 monthsకు 3 months 1 week ఇట్లా రిజల్ట్ అయితే అస్సలు కనపడదు. నువ్వు కన్సిస్టెన్సీగా 2-3 months 6 months ఇట్లా యూజ్ చేస్తేనే నీకు రిజల్ట్ అనేది వస్తుంది. నేను 1 year అవుతుంది జీరా వాటర్ తాగుతున్నా రోజు. గుర్తుందా జీరా వాటర్ నేను కూడా తాగిన తగ్గలే అన్నాడు ఒకడు. రైట్. అయితే జీరా వాటర్ తాగినా నేను తగ్గినా అని చెప్పినా కదా, అది ఒక వీడియోలో చెప్పిన నేను జిమ్లో జాయిన్ అయిన తర్వాత. అయితే జిమ్లోనే ఒకరు ఏమన్నారంటే, జీరా వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతామా, అంత సీన్ లేదు అని అన్నాడు. అవునా కదా? జీరా వాటర్ మాత్రమే తాగితే సరిపోదు, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కూడా మనం చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తేనే మనం వెయిట్ లాస్ అవుతాం. బాగా మంది కూడా చేస్తాను, అక్కడ పోయి చాయ్ తాగుతాను. అది కూడా కరెక్టే. బాడీ పెయిన్స్ తగ్గాయి, నీ ఇష్టం. అది తాగితే తాగండి, లేకుంటే ఏం లేదు. చెప్పడం అయితే చెప్తున్నాము. సో అది నచ్చితేనే, బలవంతం ఏం లేదు. మాకు
అంటే మా కోసం మేము బంద్ అయిపోయినాం చాయ్. మేమేం ప్రోడక్ట్ అయితే స్పాన్సర్ అయితే చేయట్లేదు, చేయట్లేదు. జస్ట్ అది న్యాచురల్ ప్రోడక్ట్, ఇంట్లో దొరుకుతుంది. మీరు కావాల్సి వస్తే ఇంట్లో ప్రతి ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది, ఎట్లయినా పాత దొరుకుతుంది. వీడియోస్ ఉన్నాయి ఎలా చేసుకోవాలని. ఒకవేళ మీకు ఆలోచన ఉంటే ఎలా చేసుకోవాలని, ఎక్సర్సైజ్ చేస్తూ మీరు చేసుకోవాలనుకుంటే పాత వీడియోలు ఉన్నాయి చూడండి. ఒకవేళ సపరేట్ దాని మీద వీడియో చేయమంటే చేస్తాడు, ఎలా చేసుకోవాలంటే పాయింట్ టు పాయింట్ వివరించమన్నా చెప్తాడు. ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి వీడియోకి. మా ఉద్దేశం ఏంటంటే అందరూ హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి, అందరూ పాజిటివ్ మైండ్తోనే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ లాస్. ఇలాగా హెయిర్ ఫాల్ అవుతుంది, కానీ అది జన్యుపరంగా టెన్షన్ అనేది ఏం లేదు. కానీ ఇంకా డైలాగ్ ఉంటుంది చూడు, హెయిర్ ఫాల్ అవుతుంది డాక్టర్, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ హెయిర్ ఫాల్ అవుతున్నాయి డాక్టర్ అంటే ఎందుకంటే టెన్షన్ అంటాడు. టెన్షన్ ఎందుకంటే హెయిర్ ఫాల్ రాలిపోతున్నాయి. అది డైలాగు అట్లున్నది నా సిచ్యువేషను. అది హెయిర్ ఫాల్ అనేది కామన్. మా నాన్న వాళ్ళ నాన్నకు బట్టే ఉన్నది, మా అమ్మ వాళ్ళ నాన్నకు బట్టే ఉన్నది. సో మనకు కూడా రావచ్చు, దానికి రావచ్చు రాకపోవచ్చు, దానికి ఎవడు బాధ్యుడు కాడు, అంతే కదా. సో ఏంటంటే ఆయిల్ ఫుడ్ తగ్గితే నా దగ్గర కొంచెం సెట్ అయింది. ఇక మొత్తం సగం పోయింది, అరెకరం, కానీ కొంచెం కవర్ చేసుకుంటా అన్న. సో కటింగ్ చిన్నగా చేసుకుంటా అన్న అంతే. ఒకవేళ మనోడు కటింగ్ బాగా పెంచుతుండే, బాగా తక్కువ చేసిండు హెయిర్ ఫాల్ కావద్దని. సో ఏంటంటే అందరూ హెయిర్ ఫాల్ అవుతుందని అందరు టెన్షన్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు జిమ్కి వెళ్ళండి. తర్వాత ఆటోమేటిక్గా మీరే హెయిర్స్ కొంచెం చిన్నగా చేసుకోవడం స్టార్ట్ అవుతారు. నిజం అలా హెయిర్స్ అయితే ఎవరైతే చిన్నగా చేసుకుంటారో వాళ్ళకి మాత్రం హెయిర్ ఫాల్ చాలా తక్కువగా అవుతుంది. జిమ్కి వెళ్ళినప్పటి నుంచి నేను హెయిర్స్ గురించి అసలు పట్టించుకుంటలేను, ఓన్లీ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. కానీ ఆ హెయిర్స్ ఎటు ఉంటేంది పోతేంది అని ఆ హెయిర్స్ మీద అంత ఇంట్రెస్ట్ వచ్చలేదు మనకు. అప్పుడు ఉండే మంచిగా హెయిర్ ఇట్లా మంచిగా ఉంటే ఇట్లా లేపుతుండే. మా అన్నయ్య పాత ఫేస్బుక్ అకౌంట్ చూడండి మొత్తం ఫోటోస్. లేకుంటే మన ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి ఫోటోలు. మన మస్తు ఉండే అప్పుడు హెయిర్స్ నాకు. ఇప్పుడు ఈ సంవత్సరమే మొత్తం రాలిపోయినాయి. అది వాటర్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ జీన్స్ ప్రాబ్లం కావచ్చు. సో వాట్ ఎవర్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఇది మ్యాటర్. మా లాంగ్వేజ్ కొంచెం వేరే ఉంటుంది, ఎందుకంటే మాది కొమ్రమి ఆసిఫాబాద్ డిస్టిక్, కౌటాల మండల్, ముత్తంపేట విలేజ్, మొత్తం మహారాష్ట్రకు బార్డర్, మాకు దగ్గరనే బార్డర్కి దగ్గర ఉంటుంది. మాది మరాఠీ లాంగ్వేజ్, మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ. సో మరాఠీ మాట్లాడతాం కాబట్టి మన లాంగ్వేజ్ తెలుగు చదువుకున్న తెలుగు. ఏమైనా లాంగ్వేజ్లో ఏమైనా ప్రాబ్లం అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో అది మ్యాటర్. చాలామంది మా ఏరియాకు తెలుగు రాదు, మా ఏరియాలో వస్తుంది తెలుగు, ఎందుకు రాదు కానీ కొందరు మాట్లాడలేరు. ఆ ఊరు దాటి ఎక్కువ బయటికి రాని వాళ్ళకు చాలా తక్కువ వస్తుంది, అర్థమవుతుంది, బట్ మాట్లాడలేరు. తెలంగాణ లాంగ్వేజ్ అంటే ఆల్ మిక్సింగ్ ఉంటుంది. బ్రో నీకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి? నాకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, మరాఠీ వస్తుంది, ఇంకేం వస్తుంది, ఇంగ్లీష్ అర్థమవుతుంది, కొంచెం మాట్లాడగలుగుతా. అనర్గళంగా మాట్లాడడానికి రాదు, అంతే. 4 లాంగ్వేజెస్ వస్తాయి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయో కింద కామెంట్ చేయండి. మా బావకైతే ఇంగ్లీష్ ఇప్పుడే నేర్చుకుంటాడు. ఇంగ్లీష్ మూవీస్ హాలీవుడ్ సార్, నేను వేరే అనుకున్నా. ఏదన్నా ఏమన్నా జీరా వాటర్ గురించి కానీ, డైట్ గురించి కానీ, ఫిట్నెస్ గురించి కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ తీస్తాము. సో ఎందుకంటే వీడియో తీయడానికి మనకు ఒక రీజన్ అయితే కావాలి కదా. సో ఈ వీడియో మీకు ఒకవేళ యూజ్ అయితే యూజ్ అవ్వచ్చు, లేకుంటే ఏం లేదు, లైట్ తీసుకుంటే లైట్ తీసుకోండి. చెప్పే బాధ్యత మాది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అన్నిటి మీద మాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. 1-2 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో ఎక్కడో చూసి చేసింది కాదు. ఎక్స్పీరియన్స్తోనే మాటలు వస్తున్నాయి. డైట్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఒక 1 year బ్యాక్ నేను అసలు ఎక్సర్సైజ్ చేస్తుండే, కానీ డైట్ గీట్ ఏం మెయింటైన్ చేయకపోతుండే, ఆటముట్ తింటుండే, ఎక్సర్సైజ్ చేస్తుండే. కానీ మనకు రిజల్ట్ అయితే అలా చేయొచ్చు, లిమిట్ అంటే రిజల్ట్ అయితే నీకు తొందరగా రాదు. బాగా లావుగున్న వారు కొంచెం తక్కువ తిని ఎక్సర్సైజ్ చేస్తే రిజల్ట్ వస్తుంది.
బాగా బక్కగున్న వాళ్ళు గట్టి తిని చేసినా సరిపోతుంది. కండిషన్లో ఉండాలంటే డైట్ మాత్రం కంపల్సరీ. నువ్వు ఎంత చేసినా వేస్ట్. నేను చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను. నువ్వు చేస్తున్నావు కరెక్టే, కానీ డైట్ మెయింటైన్ చేయకుంటే నీకు రిజల్ట్ అనేది ఎన్ని సంవత్సరాలు చేసినా కనపడది. డైట్ అంటే ఏదో కాదు, ఏదో కొనుక్కొని తినాల్సిన అవసరం లేదు. మీ ఇంటికానే మీ అమ్మ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. శనగాలు ఉన్నాయా మీ ఇంట్లో, ఈజీగా అయిపోద్ది, అది సరిపోతుంది. నానబెట్టండి, మొలకలు వచ్చే వరకు చూడండి, మార్నింగ్ తినేసేయండి. మళ్ళీ ఏంటంటే మీరు వెయిట్ లాస్ కావాలి, మంచిగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నారు కదా, సో ఎక్సర్సైజ్ చేసుకుంటా దోసకాయ తినండి రోజు. మీ కీరా దోశ ఉంటుంది కదా, దోసకాయ కుకుంబర్, డైలీ మీ రొటీన్లో అంటే పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా కానీ తినేటప్పుడు పక్కకు పెట్టుకోండి ఒకటి కట్ చేసి. దానివల్ల అయితే మంచిగా వెయిట్ లాస్ అవుతాం. రోజు తింటాను నేను కుకుంబర్. అది లేకపోతే మాత్రం నేను అసలు అలవాటు అయిపోయింది అది. అది ఒక రోజు లేకుంటే అయితే మా బాగా ఫోన్ చేసి, బాబాయ్ అందరికి ఫోన్ చేసిన, మా ఫ్రెండ్ సాయి గానికి వాళ్ళ ఇంటికాడ ఉంటాయి, వానికి ఫోన్ చేసిన, వాళ్ళ ఇంటికాడ లేకుండే బాగా ఫోన్ చేసిన, ఒకటే ఉన్నది బావా, ఒకటి సగం తిన్నా అన్నాడు. లేదు బావా సగం తీసుకురా అన్న. ఆ రోజు చికెన్ ఉండే తీసుకొచ్చిండు, సగం తినేసిన. వేడి అనేది ఉంటుంది కదా, అది తగ్గిస్తుంది కుకుంబర్. బాడీ హీట్ కాకుండా ఆపుతుంది. దాంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. జిమ్ బాయ్స్ అని గ్రూప్ ఉంది, సో దాంట్లో కొందరు ఉన్నాం, ఒక 8-10 మెంబర్స్. అందరం పార్టీ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో ఏమవుతుందో తెలియదు, చూద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ మస్ట్ అండ్ షుడ్ టిల్ ఎండ్. వాచ్ అవర్ మాకు కంప్లీట్ అయితే నెక్స్ట్ పెద్ద పార్టీ ఉంటుంది, సక్సెస్ పార్టీ. యాస్, వాచ్ అవర్ అయితే కావాలి. 1K అయితే సబ్స్క్రైబ్ అవ్వడానికి దగ్గర వచ్చేసింది మా బ్రో ఛానల్. ఎస్ 1K అయితే దగ్గరలో ఉంది. వాచ్ అవర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒక్క వీడియో ఉంటే వాచ్ అవర్ కోసం ఒక్కటే వీడియో కావాలి బ్రో. నీ ఛానల్కి ఒక వీడియో కావాలి, నా ఛానల్కి ఒక వీడియో కావాలి, అంతే. ఒక వీడియో వైరల్ అయింది అనుకో, 1.5K సబ్స్ ఉన్నాయి నాకు. వాచ్ అవర్ కోసం ఒక్క వీడియో వైరల్ అయిపోతే చాలు. నాది గేమింగ్ ఛానల్, బ్రోది ఫిట్నెస్ ఛానల్. సో మీ సపోర్ట్ మాకుంటే ఎస్ నెక్స్ట్ వీడియోస్ మేము ఇంకా గ్రాండ్గా, ఇంకా పెద్ద లెవెల్లో మీకు సెలబ్రేషన్ చేస్తాము. మీకు అందుబాటులో ఉండే ప్రతి ఐటమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. మీకున్న డౌట్స్ మాకు చెప్తే మేము చెప్తాము. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో పైన అయితే చెప్పట్లేదు. మేము మాట్లాడిన ప్రతి టాపిక్ గురించి మాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. 2 years నుంచి చేస్తున్నాము. మధ్యలోనే జిమ్ వచ్చింది. మేము ఫస్ట్ నుంచి వాకింగ్ చేస్తున్నాం, తింటున్నాం, కానీ అంత చేంజెస్ ఏం రాలేదు. నాకైతే రెస్ట్ ఎక్కువ దొరకదు. బ్రో కంటే కొంచెం ఇంట్లో ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడన్నా పడుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ నాకు డేలో అయితే ఛాన్స్ లేదు. సో ఏంటంటే ఇంతే. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో, వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అనదర్ వీడియో. ఇంత ఫాస్ట్గా ఎలా మాట్లాడుతున్నావు బ్రో? అసలు నేను మాట్లాడలేకపోతున్నాను, నిజం చెప్పానా. అసలు నాకు ఇట్లా ఇంతసేపు మాట్లాడాను కదా బ్రో, నాకు అలా మాట్లాడడం రాదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను మాట్లాడడం. చాలా స్క్రిప్ట్లు నేనే కొన్ని స్క్రిప్ట్లు అయితే మా బ్రోనే చెప్పిండు, ఇలా మాట్లాడు అలా మాట్లాడని. ఎందుకంటే కొంచెం అది మనది తెలుసు కదా, మనది మహారాష్ట్ర తెలంగాణ మొత్తం ఆల్ మిక్స్ ఉంటుంది. డీజే నేను కూడా మంచిగా బ్రో లెక్క మాట్లాడడం నేర్చుకుంటాను. డైలీ ప్రాక్టీస్ చేస్తాను. ఇలా మాట్లాడడానికి మీకు రావాలంటే, దాని గురించి కావాలంటే వీడియో చేస్తాము. ఒకవేళ చెప్పండి, మీకు ధైర్యంగా మాట్లాడడానికి రావట్లేదా? సో దాని గురించి కూడా మనము ఎన్ని సంవత్సరాలు, మనము దగ్గర 5 years అవుతుంది కదా, మేము ఇట్లా కూర్చొని ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడడం. స్క్రిప్ట్ వైజ్ మాట్లాడినాం, కలిసి కూర్చొని మాట్లాడలేదు. ఇప్పుడు ఇది కెమెరా ముందు ఇట్లా మాట్లాడడం ఫస్ట్ టైం. నాకైతే ఇట్లా మాట్లాడడం అసలు రానే రాదు. ఏదో మొత్తం తొందర పోతుంది. అది ఏం మాట్లాడుతానో నాకే అర్థం కాదు. మా ఫ్రెండ్స్ అంటారు, నువ్వు ఏం మాట్లాడతావు నీకే అర్థమవుతుందా అని నన్ను తిడతారు. అసలు నీకు మాట్లాడమే రాదు అని అంటారు. ఇప్పటికీ మనకు అటు ఇటు అవుతుంది లాంగ్వేజ్. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా, సో మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటా. సో దానికి ఇంకా టైం ఉంది కదా, సో డైలీ ఇంప్రూవ్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.